హాయ్, అందరికీ నమస్కారం. తమ్మనేలు చూసే ఉంటారు. రాబోయే రోజుల్లో జేఈ నీట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కి సమూలమైనటువంటి మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఇకపై కోచింగ్ క్లాసెస్ రోజుకి 2 నుంచి 3 గంటలు మాత్రమే ఉండబోతున్నాయా? కోచింగ్ కి వేరే చోటకి వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా స్కూల్స్ లోపటే కోచింగ్ క్లాసెస్ కూడా ఉండబోతున్నాయా అనేటువంటి జూన్ 17, 2025న ఒక కమిటీని నియమించింది. ఏమిటి ఈ కమిటీ అంటే ఎగ్జామైన్ గ్యాప్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అని. రెండో పాయింట్, ఎఫెక్టివ్నెస్ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యొక్క ఎఫెక్టివ్నెస్ ని ఫెయిర్నెస్ ని ఎగ్జామైన్ చేయటానికి, స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి గ్యాప్స్ ని కనుక్కోవడానికి ఈ కమిటీని నియమించడం జరిగింది. సో ఈ కమిటీలో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. సిబిఎస్ఈకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎన్టీఏకి సంబంధించినటువంటి వాళ్ళు, ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ టీము. వీళ్ళు ఆగస్టులో 26వ తారీఖున, నవంబర్ 15వ తారీఖున కూడా వీళ్ళు సమావేశం అవ్వటం జరిగింది. వీళ్ళు సమావేశం అయ్యి కొన్ని పాయింట్స్ ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. వాటిలో ఐడెంటిఫై చేసినటువంటి పాయింట్స్ ఏమిటంటే, కోచింగ్ క్లాసెస్ అనేటువంటివి అంటే కోచింగ్ సెంటర్స్ అనేటువంటి విస్తరణ స్టూడెంట్ వెల్ బీయింగ్ మీద, స్కూల్స్ యొక్క వాల్యూ పైన, ఈక్విటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది అని వీళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఈ కమిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సో 3 కీలకమైనటువంటి పాయింట్స్ వీళ్ళు ఫైండ్ అవుట్ చేసినటువంటి ఏమిటంటే, సిబిఎస్ఈలో అంటే 11th 12th కి ఉన్నటువంటి సిలబస్ అంటే బోర్డుకు ఉన్నటువంటి సిలబస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉన్నటువంటి సిలబస్ లో చాలా గ్యాప్ ఉందని. రెండోది, స్కూల్స్ లోపల ఈ కాంపిటేటివ్ లెవెల్ కోచింగ్ ఇవ్వటానికి రిసోర్సెస్ అనేటువంటి గ్యాప్ చాలా ఎక్కువ ఉందని, ప్రత్యేకించి టీచర్స్ అంతా కూడా కాంపిటేటివ్ లెవెల్ టీచ్ చేసేటువంటి ఎఫిషియన్సీ ఎక్కువ మందిలో లేదని, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ లో కాంపిటేటివ్ ప్రిపరేషన్ ఇవ్వటానికి, అసెస్మెంట్ చేయటానికి, టెస్టులు పెట్టడానికి అటువంటి సదుపాయాలు స్కూల్స్ లో, సిబిఎస్ఈ స్కూల్స్ లో ప్రత్యేకించి లేవు అని, ఈ గ్యాప్ ఉంది అని, అంటే అది చేయటానికి అంటే కోచింగే ఇక్కడ పెట్టేస్తే ఈ గ్యాప్ ఉంది అని. మూడో పాయింట్, ఈ కాంపిటేటివ్ వల్ల ఈ స్కూల్స్ అంటే 11th and 12th అనేటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డమ్మీ స్కూల్స్ అయిపోయినాయి. అంటే వాటి ప్రాధాన్యత తగ్గిపోయింది. పిల్లలు వాటికి సరైనటువంటి విలువ ఇవ్వట్లేదు, కోచింగ్ క్లాసెస్ కి ఎక్కువ విలువ ఇస్తున్నారు. సో స్కూల్స్ అనేటువంటివి డమ్మీ స్కూల్స్ అయిపోయినాయి అనేటువంటివి. నాలుగవది, సింగిల్ అటెంప్ట్ ఎగ్జామ్స్ వల్ల, అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ అయితే 2 సార్లు ఉంది, నీట్ ఒకసారి ఉంది. ఈ సింగిల్ అటెంప్ట్ ఎగ్జామ్స్ వల్ల పిల్లలపై తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది అని వీళ్ళు ఫైండ్ అవుట్ చేసినటువంటి 4 పాయింట్స్. మరి ఇవి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మరి ప్రాబ్లమ్ కనిపెట్టారు, ఐడెంటిఫై చేశారు, అడ్మిట్ చేశారు, గ్యాప్లను అడ్మిట్ చేశారు. మరి వీళ్ళు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏమిటి అంటే, కోచింగ్ క్లాసెస్ అనేటువంటివి లిమిట్ చేయాలి, పిల్లల మీద ఎక్సెసివ్ లోడ్ ని తగ్గించాలి, రోజుకి 2 నుంచి 3 గంటలు మాత్రమే కోచింగ్ క్లాసెస్ ఇవ్వాలి అనేటువంటిది ఫస్ట్ రికమెండేషన్. రెండోది, సిలబస్ అనేటువంటి దాన్ని స్కూల్ సిలబస్ అంటే బోర్డ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి సిలబస్, కాంపిటేటివ్ కి సంబంధించినటువంటి సిలబస్ ని సాధ్యమైనంత మేరకు అలైన్మెంట్ చేయాలి, ఆ సిలబస్ ని అలైన్ చేయాలి అనేటువంటిది రెండోది. మూడవది, అతి ముఖ్యమైనటువంటి పాయింట్, ఈ కాంపిటేటివ్ అంటే ఈ కోచింగ్ సెంటర్స్ వీళ్ళు ఇచ్చేటువంటి మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ వీటిని చాలా కూలంకషంగా రెగ్యులేట్ చేసేటువంటి బాడీ ఉండాలి. ఎంత దౌర్భాగ్యమో చూసారు. నీతి బుద్ధులు చెప్పాల్సినటువంటి స్కూల్స్ మీద వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు, వాళ్ళు చెప్పేటువంటి మాటలలో చిత్తశుద్ధి లేదని, సమగ్రత లేదని, నిజాయితీ లేదని వాటి మీద రెగ్యులేటరీ బాడీస్ వాటిని అనుమానించేటువంటి పరిస్థితుల్లో వ్యవస్థ వచ్చిందంటే దిగజారిందని కాదా? మీరేమంటారు? వీడియో చూసేటువంటి వాళ్ళు మీరు కామెంట్ తెలియచేయండి. టీచర్స్, స్కూల్స్ నీతి బుద్ధులు చెప్పాలి కదా సమాజంలో. వాళ్ళ దారి తప్పుతున్నటువంటి విధంగా రెగ్యులేటరీస్ వాళ్ళ మీద వస్తున్నాయి అంటే వాళ్ళ దారి తప్పుతున్నట్టే కదా. ఇంతకైనా దౌర్భాగ్యం ఏముంటుంది వ్యవస్థలో, సమాజంలో? అట్లాగే బోర్డు మార్క్స్ కి వెయిటేజ్ ఇవ్వాలి అనేటువంటిది, అంటే పూర్తిగా కాంపిటేటివ్ మీద కాకుండా ఆ నెక్స్ట్ అడ్మిషన్స్ లో, కాలేజ్ అడ్మిషన్స్ లో బోర్డు మార్క్స్ కు వెయిటేజ్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది మరొక సజెషన్. అట్లాగే ఎగ్జామ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచాలి. ఇప్పుడు సపోజ్ జేఈ మెయిన్ చూడండి, ఇది వరకు 4 సార్లు పెట్టారు, ఇప్పుడు 2 సార్లు పెడుతున్నారు. సో అలాగే డిఫరెంట్ ఎగ్జామ్స్ కి ఒక ఫ్రీక్వెన్సీని పెంచాలి అనేటువంటిది నెక్స్ట్ పాయింట్. అట్లాగే టీచర్స్ కాంపిటెన్సీ పెంచడానికి రకరకాల ట్రైనింగ్స్ అవసరం అనేటువంటిది మరొకటి గుర్తించినటువంటి మరొక సజెషన్. మరొక ఇంపార్టెంట్ సజెషన్, రోట్ లెర్నింగ్ తగ్గించడం కోసం హైబ్రిడ్ అసెస్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అనేది మరొక సజెషన్. అంటే ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో పాటుగా కొన్ని సబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క టాలెంట్ ని, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ని సరిగ్గా మనం అసెస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే పూర్వం ఎప్పుడు జేఈకి సంబంధించి 20 సంవత్సరాల క్రితం అట్లాంటి అసెస్మెంట్ ఉండేది. సో ఆ విధంగా సజెషన్స్ వీళ్ళు ఇవ్వటం జరిగింది. సో దానితో పాటుగా
పిల్లలకి 8th క్లాస్ నుంచి కెరియర్ కౌన్సిలింగ్ మీద పూర్తి అవగాహన ఇవ్వాలి. సో దానికోసం ఒక నేషనల్ వైడ్ ఆప్టిట్యూడ్ వెబ్సైట్ ని ఒకటి తయారు చేసి వాళ్ళ రిపోర్ట్ తీసుకుని ఏ కెరియర్ దానికి సూట్ అవుతుంది అనేటువంటి విధంగా వాళ్ళని గైడ్ చేయాలి, సజెషన్స్ ఇవ్వాలి అనేటువంటి వీళ్ళు చెప్పినటువంటి ఈ కమిటీ చెప్పినటువంటి సజెషన్స్. మరి ఇంకొక గొప్ప విషయం వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ లాస్ట్ 3 years లో, అంటే మాటలు చెప్పడం కాకుండా లాస్ట్ 3 years లో జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్, నీట్, సియుఈటి సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో వీటి ఈ డేటా అంతా ఉంది కదా, 3 years యొక్క డేటాని అనలైజ్ చేసి ఎగ్జామైన్ చేసి సెషన్ వైజ్ ఎగ్జామైన్ చేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క వ్యాలిడిటీ, రిలయబిలిటీ, అలాగే డిస్క్రిమినేటరీ పవర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈ 3 ఇంటి మీద కూడా రిపోర్ట్, అంటే పిల్లలు ఈ కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లల్లో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, ఎంత చేంజ్ వచ్చింది, అది ఎంత వాల్యూ ఎడిషన్ అయ్యింది అనేటువంటిది. లాస్ట్ 3 years ఆన్లైన్ లో చాలా ఎగ్జామ్ జరిగినాయి కాబట్టి డేటా చాలా ఈజీ. ఈ యొక్క ఫైండింగ్ చాలా చాలా విషయాలు మనకు తెలియజేస్తుంది అనేది నేను బాగా నమ్ముతున్నాను. సో ఇది చాలా మంచి విషయం. ఇది ఈ కమిటీ ఇచ్చినటువంటి ఐడెంటిఫై చేసినటువంటి పాయింట్స్, వాటి ఇచ్చినటువంటి సజెషన్స్. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆచరణలో తీసుకుంటుందా లేదా, మరి తీసుకుంటే కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ కంప్లీట్ గా మన భారతదేశంలో చేంజ్ అయిపోతుందా? మనం ఇందాక అనుకున్నట్టుగా నెంబర్ ఆఫ్ అవర్స్ తగ్గిపోతాయా? ఒకటి మాత్రం నిజం, కాంపిటేటివ్ క్లాసెస్ అంటే ఎవరైతే పేరెంట్స్ దానికోసం ఉన్నారో ఏదో రూపేనా, ఎట్లా అంటే స్పిరిచువల్ కెమిస్ట్రీ అనో, లేదా అంటే ఆ కాంపిటేటివ్ కోచింగ్ క్లాసెస్ పేరు మీద కాకుండా వేరే పేరు మీద వీళ్ళు నడిపిస్తూనే ఉంటారు, ఎప్పుడైతే అక్కడ డిమాండ్ ఉందో అప్పుడు. సో ఏదేమైనప్పటికీ చూద్దాం ఎటువంటి చేంజెస్ రాబోయేటువంటి రోజుల్లో. అది ఖచ్చితంగా ఇటు పిల్లలకి, తద్వారా పేరెంట్స్ కి, ఆ విధంగా టీచర్స్ కి కూడా హెల్ప్ అవ్వాలని ఆశిద్దాం. మరి దీనికి సంబంధించినటువంటి ఫైండింగ్స్